గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆన్లైన్ క్లాసెస్. ఫ్రెండ్స్, ఈ క్లాస్లో మనము రూరల్ డెవలప్మెంట్, పంచాయత్ సెక్రటరీకి సంబంధించిన రూరల్ డెవలప్మెంట్ సంబంధించిన బిట్స్ను మొత్తం అన్ని ప్రీవియస్ బిట్స్ను ఈరోజు మనం ఈ క్లాస్లో నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఓకే, సూర్య రశ్మి ద్వారా లభించే విటమిన్, సూర్యరశ్మి ద్వారా లభించే విటమిన్ ఏదంటే డి విటమిన్. ఓకే, సూర్యరశ్మి అంటే సూర్యకాంతి ద్వారా లభించే విటమిన్ ఏదంటే డి విటమిన్. దాని తర్వాత కాలక్రమంలో గణనీయంగా జనాభా తగ్గుతున్న గిరిజన జాతి, కాలక్రమంలో గణనీయంగా జనాభా తగ్గుతున్న గిరిజన జాతి ఏది గిరిజన జాతి తగ్గుతుంది అంటే చెంచు అనే జాతి గణనీయంగా తగ్గుతుంది అనమాట. ఓకే, దాని తర్వాత మన రాష్ట్రంలో భూ సంస్కరణల అమలుపై వేయబడిన అధ్యయన కమిటీ ఏది? చూడండి, మన రాష్ట్రంలో భూ సంస్కరణల అమలుపై వేయబడిన అధ్యయన కమిటీ ఏది అంటే ఏది కమిటీ అంటే కోనేరు రంగారావు కమిటీ. ఓకే, కోనేరు రంగారావు కమిటీ. దాని తర్వాత ఏ స్థానిక సంస్థకి ఎన్నిక పార్టీ రహితంగా జరుగుతుంది? ఓకే, ఏ సంస్థకి ఎన్నిక పార్టీ రహితంగా జరుగుతుంది అంటే ఏదంటే గ్రామ పంచాయతీ. దాని తర్వాత మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిని ఎన్నుకునేవారు ఎవరు? మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిని ఎన్నుకునేవారు ఎవరు అంటే మండల ప్రజా పరిషత్లోని ఎంపీటీసీలు. ఓకే, మండల ప్రజా పరిషత్లోని ఎంపీటీసీలు. దాని తర్వాత ప్రస్తుతం మన రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఎవరంటే రమాకాంత్ రెడ్డి. దాని తర్వాత మన రాష్ట్రంలో జిల్లా కలెక్టరు జిల్లా ప్రజా పరిషత్ సమావేశంలో, మన రాష్ట్రంలో జిల్లా కలెక్టరు జిల్లా పరిషత్ సమావేశంలో ఎవరు ఉంటారంటే శాశ్వత ఆహ్వానితులే ఉంటుంది. ఓకే, శాశ్వత ఆహ్వానితులే. దాని తర్వాత మన రాష్ట్రంలో ఏ జిల్లాలో ఎక్కువ వాయు అంటే విండ్ ఎనర్జీ అనమాట. ఓకే, మన రాష్ట్రంలో ఏ జిల్లాలో ఎక్కువ విండ్ ఎనర్జీ వాయుశక్తి ఉత్పత్తి కేంద్రాలు ఉన్నవి? ఎక్కడ ఉన్నాయంటే అనంతపురంలో. ఓకే, విండ్ ఎనర్జీ ఎక్కడ ఉందంటే అనంతపురంలో. దాని తర్వాత రాష్ట్ర శాసన మండలిలో స్థానిక సంస్థల ద్వారా ఎన్నికయ్యే ఎమ్మెల్సీల సంఖ్య ఎంత? ఎమ్మెల్సీల సంఖ్య అంటే 31. గుర్తుపెట్టుకుని. దాని తర్వాత రాష్ట్రంలో వ్యవసాయ రంగం తర్వాత గ్రామీణ ప్రజలు ఆధారపడే రంగం ఏది? గ్రామీణ ప్రజలు ఆధారపడే పాడి పరిశ్రమ. అంతే తెలిసింది, పాడి పరిశ్రమ. ఓకే, దాని తర్వాత 13వ ఆర్థిక సంఘం ద్వారా మండల ప్రజా పరిషత్తును లభించే నిధులు ఏది ఉపయోగిస్తారు? ఏం ఉపయోగిస్తారు? 13వ ఆర్థిక సంఘం ద్వారా మండల ప్రజా పరిషత్తుకు లభించే నిధులు ఎలా ఉపయోగిస్తారంటే చేతి పంపులు నిర్వహణ కోసం. ఓకే, చేతి పంపుల నిర్వహణ కోసం. దాని తర్వాత జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకం కింద వృద్ధాప్య పెన్షన్ పొందడానికి కనీస వయోపరిమితి ఎంత? జనరల్ క్వశ్చన్. ఓకే, జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకం కింద వృద్ధాప్య పెన్షన్ పొందడానికి కనీస అర్హత ఎంత? 60 సంవత్సరాలు. దాని తర్వాత ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశము ఏంటి? ముఖ్య ఉద్దేశం గ్రామాలను రహదారుల అభివృద్ధి చేయడం. దాని తర్వాత స్వయం సహాయక సంఘాల సభ్యులను ఏది సంఘటితంగా ఉంచుతుంది? ఏది ఉంచుతుంది అంటే పొదుపు మరియు మిత వ్యయం. అందులో ఒక మండలాన్ని కరువు మండలంగా ప్రకటించడానికి దేనిని పరిగణలోకి తీసుకొనరు? దేని అంటే బీదరికాన్ని పరిగణలోకి తీసుకుంటారు అనమాట. ఓకే, దాని తర్వాత ఇందిరా జలప్రభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఎస్సీ ఎస్టీలకి కేటాయించిన
భూములను సాగునీటి వసతి కల్పించడం. అది ఇందిరా జలప్రభ యొక్క ముఖ్య ఉద్దేశం. దాని తర్వాత మాడిసైడ్ ఏరియా డెవలప్మెంట్ ఏజెన్సీస్ ఎవరి శ్రేయస్సు కోసం? గిరిజన శ్రేయస్సు కోసం. ఓకే. దాని తర్వాత జిల్లా ప్రజా పరిషత్తుల్లో ఎన్ని స్థాయి సంఘాలు ఏర్పాటు చేయాలి? 7. దాని తర్వాత గ్రామ పంచాయతీలో జనములు మరముల రిజిస్ట్రారు ఎవరు? గ్రామ పంచాయతీ జననము మరియు మరణముల రిజిస్ట్రారు ఎవరంటే పంచాయతీ కార్యదర్శి. దాని తర్వాత వర్మీ కాంపోస్ట్ అనేది ఒక సేంద్రియ జీవ సంబంధమైన ఎరువు. దాని తర్వాత చట్ట ప్రకారం క్రమం తప్పకుండా గ్రామ పంచాయతీలను ఎవరు ఆడిట్ చేస్తారు? ఎవరంటే భారత కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్. ఓకే. దాని తర్వాత నగదు పుస్తకం బ్యాంకు వరసలలో క్రెడిట్ నిల్వ దేనిని సూచిస్తుంది? ఓవర్ డ్రాఫ్ట్. దాని తర్వాత ప్రస్తుత ఆస్తి అంటే కరెంట్ అసెట్ కానిది ఏది అని ఆప్షన్ చేయడం జరుగుతుంది. కానిది ఏదంటే ప్లాంట్ మరియు యంత్రాలు. రుణగ్రస్తులు, ముగింపు సరుకు, చేతిలో ఉన్న నగదు, ఇవన్నీ వచ్చేసి దానికి ప్రస్తుత ఆస్తికి సంబంధించి ఉంటాయి. ప్లాంట్లు మరియు యంత్రాలు అవి. ఓకే. దాని తర్వాత రాజ్యాంగంలోని ఏ ప్రకరణ పంచాయతీలలో సీట్ల రిజర్వేషన్ల గురించి ప్రస్తావిస్తుంది? ఏదంటే ప్రకరణ 243D. దాని తర్వాత సినిమా హాలులో సీట్లు పెంచడానికి చేసిన ఖర్చు పెట్టుబడి ఖర్చు. ఓకే, పెట్టుబడి ఖర్చు. దాని తర్వాత వ్యాపారంలో ఓకే ఫ్రెండ్స్, కొన్ని అనివార్య కారణాల ఈ వీడియో కొంచెం త్వరగా క్లోజ్ చేయాల్సి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియో షేర్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా దీనికి సంబంధించిన బిట్స్ ఇంకా చాలా బిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో నేను చాలా తొందరగా అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.